టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాల్లోనే కాదు బిజినెస్ లో కూడా సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే హీరోగా, ప్రొడ్యూసర్ గా, స్టూడియో ఓనర్ గా, బిజినెస్ మన్ గా, రియాలిటీ షో హోస్ట్ గా ఇలా తను ప్రవేశించిన ప్రతి రంగంలో రాణించారు. అద్భుత విజయాలు కూడా సాధించారు. అయితే రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకులతో దగ్గర సంబంధాలు ఉన్నప్పటికీ నాగార్జున ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పటి వరకు రాలేదు, రావాలనే ఆసక్తి లేదు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు నాగార్జున జైలుకు వెళ్లి జగన్ ని కలిశారు. అలాగే జగన్ తో పాటు జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ను కూడా నాగ్ కలిశారు. జగన్ తో అనుబంధం ఉన్నప్పటికీ నాగార్జున ఎప్పుడూ వైసీపీ ఆఫీస్ కు వెళ్లలేదు. అలాంటిది ఢిల్లీలో టీడీపీ ఆఫీస్ కి వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అసలు కారణం ఏంటి? నాగార్జున తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి టీడీపీ కార్యాలయంలో కనిపించారు. అది కూడా ఢిల్లీలోని పార్లమెంట్ లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి నాగార్జున తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెళ్లారు. అక్కడ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫోటోలను బైరెడ్డి శబరి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో నాగ్ తో పాటు ఆయన భార్య అమల, కుమారుడు నాగ చైతన్య, కోడలు శోభిత కూడా ఉన్నారు. ఈ ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి నాగార్జున ఏంటి ఢిల్లీలోని టీడీపీ ఆఫీస్ కు వెళ్లడం ఏంటి అనేది హాట్ టాపిక్ అయింది. ఇంతకీ విషయం ఏంటంటే, ఇటీవల జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా సేవలో ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు భారతీయ సినిమాకు అందించిన సేవలను అభినందించారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలకు నాగార్జున ఆనందం వ్యక్తం చేసి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఆ సమయంలోనే అక్కినేని కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుసుకోవాలని ప్రధాని నిర్ణయించారని సమాచారం. ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ అనే పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విడుదల చేయించాలి అనుకున్నారు నాగార్జున. దీనికి మోదీ అంగీకరించి పార్లమెంట్ ప్రాంగణంలో అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లిన నాగార్జున అక్కడ రాజకీయ నాయకులను కలుసుకోవడం, అలాగే టీడీపీ ఆఫీస్ కు వెళ్లడం జరిగిందని, అంతకు మించి ఇందులో ఆలోచించాల్సింది కానీ రాజకీయ ప్రత్యేకత కానీ ఏమీ లేదని సమాచారం.